చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎస్పీ పల్నాడు జిల్లాలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనల నేపథ్యంలో పలు అనుమానిత ప్రాంతాల్లో పోలీసు బలగాలతో గార్డెన్ సర్చ్ చేయించిన ఎస్పీ పిన్నెల్లి గ్రామంలో గార్డెన్ సర్చ్ నిర్వహించగా లభించిన మరణాయుధాలు మరియు పెట్రోల్ నింపిన సీసాలు గుర్తించిన దాచపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు అధికారులను అప్రమత్తంగా చేసి అనుమానిత కొత్త వ్యక్తులను మరియు మరణాయుధాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి ఎక్కడికక్కడ ముమ్మరం సోదాలు నిర్వహించామని ఆదేశించడం జరిగింది. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాం. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ తయారవుతున్నాయి సార్ బాంబులు? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం, అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చింది? 2 ఇల్లులు అండి. ఈ మొత్తం కూడా? ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.